బ్రేకింగ్ న్యూస్. మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి సినీ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతోంది. అభిమానుల్లో కూడా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. అసలు మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవ ఎందుకు చోటు చేసుకుంది, ఎందుకు అన్నదమ్ముల మధ్య గొడవలు చోటు చేసుకున్నా, ఎందుకు తండ్రి కొడుకుల మధ్య వివాదాలు ఏంటి, దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 3 రోజుల నుంచి హైడ్రామా నడుస్తుంది. మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి ఇప్పుడు మీకు కొన్ని వివరాలు నేను చెప్పబోతున్నాను. మనోజ్ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. అసలు గొడవ జరిగిన ఈ 3 రోజుల్లోనే ఏం జరిగింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఒక్కసారి బ్రీఫ్ ఇచ్చి ఆ తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ షాకింగ్ విషయాలు ఏంటి, కొద్దిసేపటి క్రితమే మనోజ్ కూడా మాట్లాడారు. ఎస్, మనోజ్ మాట్లాడితే కూడా చూపిస్తాను. నిజానికి మొన్న ఆదివారం ఇంటి దగ్గర గొడవ చోటు చేసుకుంది. మొన్న ఆదివారం ఇంటి దగ్గర గొడవ చోటు చేసుకున్న తర్వాత మోహన్ బాబు మనుషుల్ని పెట్టి నన్ను కొట్టించారు అనే విధంగా మనోజ్ చెప్పారు. ఆ తర్వాత మనోజ్ వెళ్ళి 100కి ఫోన్ చేశారు. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్కి వెళ్ళారు. భార్య మౌనిక దగ్గరుండి చికిత్స చేయించింది. మనోజ్ నెక్కాలర్తో మనకు కనిపించారు. ఆయన నడవలేక మనకి కనిపించారు. ఆ తర్వాత అప్పటి నుంచి పెద్ద హైడ్రామా నడుస్తుంది. ఈలోపు ముంబైలో ఉన్న మంచు లక్ష్మి కూడా ఇంటికి వచ్చారు. మంచు లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత నేనేమీ చేయలేను అని ఆమె చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద హైడ్రామా నడిచింది. అక్కడంతా కూడా కాంపౌండ్ వాళ్ళు బయట మీడియా ప్రతినిధులు ఉన్నారు, లోపల బౌన్సర్లు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. అందరూ కూడా అనుకుంటున్నారు అసలు గొడవ కారణం ఏంటి, ఆస్తి తగాదాలా, ఇంకేదైనా ఉందా, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. మోహన్ బాబు ఇంట్లో గొడవ గురించి మనోజ్ మొదటిసారి మాట్లాడారు. అవి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అండ్ మీరు కూడా మీ అభిప్రాయం ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు గొడవ గురించి ఫస్ట్ రియాక్షన్ ఇదే. మనోజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే. అసలు ఏంటి గొడవ, తండ్రి కొడుకుల మధ్య గొడవ ఏంటి, అన్నదమ్ముల మధ్య గొడవ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ రియాక్షన్ మాట్లాడారు. అండ్ మనోజ్ ఏం చేయబోతున్నారో కూడా మాట్లాడారు. చాలా మందిని కలవబోతున్నారు అన్నారు. ఇప్పుడు మనోజ్ ఎవరిని కలవబోతున్నారు, ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. భార్యను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. మరి ఇంటి దగ్గర బౌన్సర్లేను అంటే నలుగురు కూర్చుని మాట్లాడుకుని, ఇంట్లో ఉన్న 4 కుటుంబ సభ్యులు 5 కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన గొడవని బౌన్సర్లు పెట్టి ఎందుకు చర్చించుకుంటున్నారు? ఎందుకు మంచు మనోజ్ తన బౌన్సర్లను ఎందుకు తెచ్చుకుంటున్నారు? మంచు విష్ణు తన బౌన్సర్లను ఎందుకు అక్కడ మోహరించి ఉన్నారు? తండ్రి నుంచి కొడుక్కి భద్రత లేదా, లేకపోతే కొడుకు నుంచి తండ్రికి భద్రత లేదా, ఏం జరుగుతోంది? మంచు మనోజ్ కొన్ని షాకింగ్ విషయాలు మాట్లాడారు. ఆ షాకింగ్ విషయాలు ఏంటో నేను మీకు చెప్పిన తర్వాత ఒకసారి ఆ గొడవ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఎందుకంటే సినీ దిగ్గజం మోహన్ బాబు, సినీ దిగ్గజం, అందుకే ఇంత చర్చ జరుగుతోంది. మోహన్ బాబుకి చాలా మంది అభిమానులు ఉంటారు. మోహన్ బాబు ఎప్పుడు చెప్పినా మా ఇంట్లో క్రమశిక్షణ అంటూ మోహన్ బాబు చెప్తుంటుంటారు. ఇంట్లో పిల్లలను ఎంత క్రమశిక్షణతో పెంచాననే విషయం గురించి మోహన్ బాబు చెప్తుంటుంటారు. అందుకే మోహన్ బాబు కూడా భారీగా అభిమానులు ఉంటారు. అందుకే మోహన్ బాబు ఇంట్లో గొడవ గురించి అభిమానులు కూడా అనుకుంటూ ఉన్నారు, గొడవ సద్దుమణిగిపోతే బాగున్ను, సామరస్యంగా చర్చించుకుంటే బాగున్ను అని. కానీ చూస్తూ ఉంటే మాత్రం ఏదో పెద్దదయ్యేలాగా కనిపిస్తూ ఉంది. మంచు మనోజ్ ఇప్పుడు బయటకు వచ్చి చాలా మంది కలవబోతున్నాను అని అంటున్నారు. మరి మనోజ్ ఎవరిని కలవబోతున్నారు? ఆయన చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఒకసారి మనోజ్ చాలా షాకింగ్ విషయాలు మాట్లాడారు గొడవ గురించి. మనోజ్ ఏం మాట్లాడారు చూద్దాం. అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. మంచు మనోజ్ మాట్లాడిన మాటలు ఇవి. మంచు మనోజ్ 2 విషయాల గురించి మాట్లాడారు. ఒకటి కుటుంబ తగాదాల గురించి, 2 పోలీసుల భద్రత గురించి. పోలీసులు వన్ సైడ్ యాక్ట్ చేస్తున్నారు అంటూ మంచు మనోజ్ మాట్లాడారు.
ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. మౌనిక రెడ్డి కూడా మనకి కనిపిస్తున్నారు. మౌనిక అక్కడ కనిపిస్తున్నారు. మంచు మనోజ్ మాట్లాడారు. మౌనిక ఆ రోజు దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మంచు మనోజ్ని. ఇప్పుడు మౌనిక మనోజ్ ఇద్దరు కలిపి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా కలవబోతున్నామని విన్నారా? మంచు మనోజ్ ఇంతకు ముందు చెప్పిన మాటలు ఏం మాట్లాడారు? ఇది ఆస్తు కోసమో కాదు, వేరే డబ్బుల కోసమో కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని మంచు మనోజ్ అంటున్నారు. ఎవరి ఆత్మగౌరవం అక్కడ దెబ్బతింటోంది? ఎందుకు ఆత్మగౌరవం దెబ్బతింటుంది? ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎవరు చేస్తున్నారు? 2 భద్రతకు సంబంధించిన అంశం, భార్య పిల్లల భద్రతకు సంబంధించిన అంశం అని చెప్తున్నారు. మరి భార్య పిల్లలకు ఎందుకు భద్రత లేదు? ఎవరి నుంచి థ్రెట్ ఉంది? ఎటువంటి థ్రెట్ ఉంది? అండ్ ఇంకొకటి, బౌన్సర్లు, నాకు రక్షణగా ఉండే బౌన్సర్లను పంపించేశారు పోలీసులు. వాళ్ళ మనుషులను బాడీ గార్డులను తీసుకొచ్చి పెట్టారు అని అంటున్నారు. నిజానికి బాడీ గార్డులు ఉంటే మాత్రమే మేము భద్రతగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మంచు మనోజ్ చెప్తున్నారు. అంటే తండ్రి దగ్గర కొడుకు భద్రత లేదు, కొడుకు నుంచి తండ్రికి భద్రత లేదు, అందుకే ఎవరికి వాళ్ళు ఇంట్లో బౌన్సర్లను పెట్టుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు. అండ్ నా పిల్లల ముందే నన్ను తొక్కటానికి నా భార్యను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. ఒక మగాడిగా నన్ను ఎదుర్కోండి కానీ భార్యను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక డబ్బుల కోసం కదా, ఆత్మగౌరవం కోసం అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనోజ్ చెప్పారు. ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు స్కూల్ గురించి గొడవలు జరుగుతున్నాయి. ఒక స్కూలు మంచు కుటుంబ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్కూల్ని వాటా అడుగుతున్నారు మంచు మనోజ్, అందుకే గొడవ జరుగుతుంది. దాన్ని విష్ణు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, అందుకే గొడవ జరుగుతుందని చెప్తున్నారు. కానీ మంచు మనోజ్ తొలిసారి ఈ వివాదానికి సంబంధించి మంచు మనోజ్ మాట్లాడారు. ఇది డబ్బుల కోసం కాదు, ఆస్తి కోసం కాదు అని చెప్తున్నారు, ఆత్మగౌరవం కోసం అని చెప్తున్నారు, భద్రత కోసం అని చెప్తున్నారు. ఇంట్లో భార్య బిడ్డలకు భద్రత లేదని చెప్తున్నారు. నన్ను తొక్కటానికి నా భార్య పిల్లలను అవమానిస్తున్నారని చెప్తున్నారు, నా పిల్లల ముందే భార్యను అవమానిస్తున్నారని చెప్తున్నారు. అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను అని మంచు మనోజ్ చెప్పారు. అక్కడ నుంచి ఆయన వచ్చేసారు, నానక్రమ గొడవ వైపు వచ్చేసారు. ఇప్పుడు బహుశా మౌనిక రెడ్డి ఇంటికి కానీ మంచు లక్ష్మి ఇంటికి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అని మీరు చూసారు, నిన్న మంచు లక్ష్మి ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారు, కానీ నేనేమీ చేయలేను అని ఆమె హ్యాండ్స్ అప్ చెప్పి చేతులెత్తి బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా చర్చించుకున్నారు. ఈలోపు మీడియా ప్రతినిధుల పైన మంచు మోహన్ బాబు అనుచరులు దాడులు చేశారు, విష్ణు అనుచరులు దాడులు చేశారు. కొన్ని మీడియా ఛానల్స్ ప్రతినిధులను కొట్టారు, కెమెరాలు పగలగొట్టారు, ఇవన్నీ కూడా చేశారు. మంచు మనోజ్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, నా పైన దాడి చేయడానికి వాళ్ళ మనుషులను తీసుకొచ్చారు. పోలీసులు కూడా ఎందుకు ఇలా వన్ సైడ్ యాక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. పోలీసులు కూడా కొంచెం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణలో నిజముందా? పోలీసులు ఏమన్నా వన్ సైడ్ యాక్ట్ చేస్తున్నారా అని. నాకు భద్రత లేదు, నా మనుషులను పంపించేశారు ఇంట్లో నుంచి, వాళ్ళ బాడీ గార్డులను ఇంట్లోకి తెచ్చారని చెప్తున్నారు. అందుగురించే భార్యను తీసుకుని పిల్లలను తీసుకుని మంచు మనోజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. ఆ దృశ్యాలు కూడా ఇంతకు ముందు మీకు చూపించాం. నానక్రమ కూడా వైపు వచ్చారు. ఇక్కడ చూడండి ఒకసారి, భార్య మౌనిక కనిపిస్తున్నారు, అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. భార్య మౌనికను అవమానించారు అని, పిల్లల ముందే అవమానించారు అని మౌనిక కూడా మాట్లాడుతున్నారు. అది అయిన తర్వాత మనోజ్ మాట్లాడారు, విన్నారుగా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకుందాం. మంచు మనోజ్ వినకపోతే మరొక్కసారి నేను మీకు వినిపిస్తాను. మంచు మనోజ్ ఏమన్నారు? ఎందుకంటే ఇప్పటి నుంచి వివాదం ఆస్తుల గురించి అనుకున్నారు, ఇవన్నీ అనుకున్నారు. అఫ్ కోర్స్ ఆస్తుల గురించి కూడా ఉండొచ్చు, కానీ మనోజ్ వివాదం గురించి తొలిసారి రియాక్ట్ అయ్యారు. చాలా సంచలన విషయాలు మాట్లాడారు. ఇంట్లో భద్రత లేదంటున్నారు. అంటే తండ్రి నుంచి భద్రత లేదు, అన్న నుంచి భద్రత లేదు అని మంచు మనోజ్ అంటున్నారు. కొడుకు నుంచి భద్రత లేదు అని మంచు మోహన్ బాబు అభిప్రాయపడుతున్నారు. అందుకే వాళ్ళంతా కూడా ఎవరి బౌన్సర్లను, ఎవరి బాడీ గార్డులను వాళ్ళకి తెచ్చుకొని ఇంట్లో భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. సో ఆ విషయాన్ని మాట్లాడారు. ఇది సంచలన విషయం మాట్లాడారు. ఒకసారి మంచు మనోజ్ మళ్ళీ ఏం మాట్లాడారో చూద్దాం. మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మంచు మనోజ్ ఏం మాట్లాడారో విన్న తర్వాత ఒక్కసారి నేను మా ప్రతినిధి రవిచంద్రతో కూడా మాట్లాడతాను. పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఒకసారి పాస్. ఎస్, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య బిడ్డల సేఫ్టీకి సంబంధించింది. ఇది డబ్బుల కోసమో దేనికోసమో కాదు అని అన్నారు. ఆత్మగౌరవానికి సంబంధించింది, సేఫ్టీకి సంబంధించింది. మరి క్రమశిక్షణ గురించి, ఐక్యమత్యం గురించి మాట్లాడే మోహన్ బాబు ఇంట్లో ఎవరు ఇప్పుడు అబద్ధం చెప్తుంది? మోహన్ బాబు అబద్ధం చెప్తున్నారా? మంచు మనోజ్ అబద్ధం చెప్తున్నారా? మంచు విష్ణు అబద్ధం చెప్తున్నారా? మరి ఆత్మగౌరవానికి దెబ్బతినేలా ఏం చేస్తున్నారు? భద్రత అంటే మామూలు విషయం కాదు, అంటే దాడి చేయడానికి లేకపోతే ఇంకేమైనా చేయడానికి. భద్రత, పిల్లల భద్రతకు, భార్య భద్రతకు ముప్పుంది అనే విషయాన్ని మంచు మనోజ్ చెప్తున్నారు. దీనిపైన మోహన్ బాబు కానీ, విష్ణు కానీ, లేకపోతే మంచు లక్ష్మి కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? నిజంగా మంచు మనోజ్కి ఇంట్లో భద్రత లేదా? మంచు మనోజ్ పిల్లలకు భద్రత లేదా? మంచు మనోజ్ భార్యకు భద్రత లేదా అనే డౌట్స్ ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి మనోజ్ ఇంకేం మాట్లాడారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. ఎస్ ఎస్ నా భార్య పేరు యా, ఒక మగాడిగా డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు, కానీ నా భార్యను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. అది తండ్రి గురించి మాట్లాడారా, విష్ణు గురించి మాట్లాడారా? అఫ్కోర్స్ ఇద్దరు గురించి మాట్లాడారు. అంటే నన్ను